ఈరోజు యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో రణభేరి 3.0 నిరాహార దీక్ష కార్యక్రమానికి విచ్చేసిన వివిధ మండలాల నాయకత్వానికి మరియు మహిళా కార్యకర్తలకు మరియు ప్రెస్ వారికి మరియు పోలీస్ సిబ్బంది వారికి అందరికీ నమస్కారాలు. ఈరోజు మన రణభేరి 3.0 యొక్క ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు నిర్లక్ష్యం చేసి రివర్స్ పిఆర్సీ ఇచ్చి రివర్స్ హెచ్ఆర్ఏ రివర్స్ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అన్ని అంశాల్లో రివర్స్గా తగ్గించడం, ఒక పిఆర్సీ ఇవ్వడం అంటే ఆ 5 సంవత్సరాల్లో ఆ ఉద్యోగ ఉపాధ్యాయులకు కార్మికులకు పెన్షనర్స్లకు పెరిగిన ధరలకు అనుగుణంగా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వాళ్ళ యొక్క జీతభత్యాలు పెంచి ఇవ్వాల్సింది. అలాంటి ప్రభుత్వం పెంచవలసిన పిఆర్సీని పెంచకుండా ఉద్యోగ ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేయకుండా రివర్స్ పిఆర్సీ తగ్గించి డిఏలు ఇవ్వకుండా బేసిక్ పే పెంచకుండా అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ని తగ్గించి హెచ్ఆర్ఏ తగ్గించి పిఆర్సీని డైరెక్ట్గా అకౌంట్ ఉపాధ్యాయుల ఉద్యోగుల జీతాల్లో వేయడం జరిగింది. దానికి ఆగ్రహించి ఉద్యోగ ఉపాధ్యాయులు గత ప్రభుత్వాన్ని సాగరంపారు. ఇప్పుడున్న పాలక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము అధికారం వచ్చిన వెంటనే మీ అందరికీ సకాలంలో జీతాలు ఇస్తాం. గత ప్రభుత్వం జీతాలు 1వ తేదీ ఇవ్వాల, 10, 12, 15, 20 తేదీలు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం 1వ తేదీ జీతం ఇస్తుంది, అది ఒక్కటి మాత్రమే చేస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము అధికారం వచ్చిన వెంటనే మీకు పిఆర్సీ కమిషన్ వేస్తాము, ఐఆర్ ప్రకటిస్తాము, డిఏ బకాయిలు ప్రకటిస్తాము, అన్ని సకాలం చెల్లించి మీ యొక్క అభివృద్ధికి మీరు కూడా ప్రజల్లో భాగస్వాములు అని చెప్పి చూసుకుంటామని చెప్పి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారం వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరం దాటింది, 32 నెలలు కావస్తుంది. అయినా కూడా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు పిఆర్సీ కమిషన్ వేయలేదు. పిఆర్సీ కమిషన్ వేయకుండా మీనామేషాలు లెక్కిస్తుంది. 12వ పిఆర్సీ కమిషను 32 నెలలు దాటిందంటే ఇంకా 2 సంవత్సరాలకి ఈ కమిషన్ కాలం కూడా అయిపోతుంది. 11వ పిఆర్సీ కమిషన్ రాబోతుంది. నేను ఒకటే అడుగుతున్నా ఈ పాలక పక్షానికి, మీకు కావలసిన జీతభత్యాలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, అలవెన్సులు కానివ్వండి, అసెంబ్లీలో తీర్మానం పెట్టుకొని ఒకే ఒక రోజులో మీకు జీతాలు పెంచుకుంటున్నారు, మీ అలవెన్సులు తీసుకుంటున్నారు. ఇటీవల శాసన మండలి శాసనసభలో ఒక్కొక్క ఎమ్మెల్యేకి గిఫ్ట్ ఓచర్ కింద 3 లక్షల రూపాయలు గిఫ్ట్ ఓచర్ కింద పథకం ఓచర్ ఇచ్చారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే తీసుకున్నాడు, ఎమ్మెల్సీ తీసుకున్నారు. ఒకే ఒక ఎమ్మెల్సీ ఆ ఇచ్చిన గిఫ్ట్ ఓచర్ పథకాన్ని నేను తీసుకోను, ప్రజల కోసం ఈ అసెంబ్లీలో టైం కేటాయించకుండా, చర్చలు జరపకుండా, మీ పండుగల పబ్బాల కోసం ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారని చెప్పి దాన్ని వ్యతిరేకించి ఆ గిఫ్ట్ ఓచర్ని తీసుకున్నారు. ఆయనే ఉభయ గోదావరి టీచర్ ఎమ్మెల్సీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి గారు. ఆయనకి ఉద్యమ అభినందనలు. అలాంటి ఎమ్మెల్సీ, అలాంటి వ్యక్తి కావాలి పాలకపక్షానికి పరిపాలనలో. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజులో మేము అధికారం వచ్చిన తర్వాత సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరిస్తానని చెప్పి మాకు
వెంటనే కాకపోయినా 1 సంవత్సర కాలం టైం ఇవ్వండి అని అడిగారు. 1 సంవత్సర కాలం టైం అయిపోయింది, 2.5 సంవత్సరం అయింది. అయినా కూడా ఆ సిపిఎస్ మీద, జిపిఎస్ మీద, యూపీఎస్ మీద, ఎన్పిఎస్ మీద ఒక్క కమిటీ కూడా వేయలేదు. గతంలో ఆ ప్రభుత్వం అయితే రకరకాల కమిటీలు వేసి చివరికి చేతులు ఎత్తేసింది. ఈ ప్రభుత్వం కనీసం కమిటీలు వేసి ఆ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్న కూడా తడచేవిని పెట్టింది. కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ 57 ఇచ్చింది. 2003 విద్యా సంవత్సరానికి ముందు అపాయింట్మెంట్ అయిన ఉద్యోగులందరికీ పాత పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పి మెమో నెంబర్ 57 ఇచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటే మిగతా పక్క రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, గత ప్రభుత్వం కూడా సెక్రటరియట్లో ఫైల్ తొక్కి పెట్టింది, ఈ ప్రభుత్వం కూడా అట్లే పెట్టింది. ఇంకా ఇది చాలా దుర్మార్గం. మీ యొక్క జీతాల్ని ఒక్క క్షణంలో, 1 రోజులో మార్చేసుకుంటారు. ప్రభుత్వానికి అండదండగా ఉండి ప్రభుత్వ పథకాలను ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళే ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క పెన్షన్ కోసం ఇంత కకృతి పడతారని చెప్పి నీ ప్రభుత్వానికి డిమాండ్ అడుగుతున్నా. ఎంత దుర్మార్గం అండి ఇది. మీరైతే 1 రోజులో మార్చేసుకుంటారు మీ పెన్షన్ కానీ మీ జీతాలు అలవెన్స్లు. 30-40 సంవత్సరాలు చేసిన ఈ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఒక పెన్షన్ ఇవ్వడానికి మీకు మనసాటం లేదా? ఎలక్షన్ ముందు అయితే ఒక సామెత ఉంది, ఓడ ఎక్కే ముందు ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అని చెప్పి, ఆ విధంగా ఎలక్షన్ ముందు మా నుంచి ఓట్లు వేయించుకొని ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులకు నిర్లక్ష్యం చేస్తారా? మేము చేసి ఇప్పుడు 3 దశలు పోరాటం చేశాం. రణభేది 3.0, 2.0, 1.0. ఆ 2 పోరాటాలకి, ఒక్కో పోరాటానికి ఈ కూటమి ప్రభుత్వం ఒకసారి ఒక డిఏ, రెండవసారి డిఏ అయిన సిపిఎస్ సంబంధించిన 1100 కోట్ల రూపాయలు బకాయిలు, ఈ 2 మాత్రం ఇప్పుడు దాకా ఇచ్చింది. 11వ పిఎస్సిలో మీ అందరికి తెలియదు, 82 నెలల డిఏ బకాయిలు ఉన్నాయి. దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు అయ్యి తెలియదు, వదిలేసే మనం మర్చిపోయాం. ఆ బకాయిలతో పాటు సరెండర్ లీవ్ బకాయిలు కానివ్వండి, అదేవిధంగా మెడికల్ రియంబర్స్మెంట్ బకాయిలు కానివ్వండి, ఇప్పుడుండే ఈ డిఏ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 డిఏలు ప్రకటించాల్సి ఉంది. ఒక డిఏ ఇచ్చింది. ఆ డిఏ ఏరియాస్ ఎఫెక్టివ్ డేట్, దానికి సంబంధించిన 3 నెలల బకాయిలు కానివ్వండి, మొత్తం టోటల్ మీద మనకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వంగా న్యాయబద్ధంగా ఇవ్వవలసి ఉన్నది. అయితే ఈ ప్రభుత్వానికి ఇన్ని వేల కోట్లు ఇప్పుడే ఇవ్వలేదు. కానీ మేము కూడా చెప్పేది ఏంటంటే, ఈ ప్రభుత్వం వెలుసుపాటిస్తున్నాం, తీసుకోండి, టైం తీసుకోండి, దీనికి ఒక రూట్ మ్యాప్ ప్రకటించండి. వెంటనే ఇవ్వకపోవచ్చు, ఆ తర్వాత అయినా ఉద్యోగుల ఉపాధ్యాయులకి దశల వరకు ఇవ్వండి, ఒక రూట్ మ్యాప్ ప్రకటించండి. 12వ పిఎస్సి కమిషన్ వేయండి. ఈ పిఎస్సి కమిషన్కి అయ్యారు 29% ప్రకటించండి అని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగుల ఉపాధ్యాయులందరినీ ఏకదాటి మీద పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి కాసిన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందా. ఒకవేళ ఇట్లే నిర్లక్ష్యం చేస్తే, గత ప్రభుత్వం ఉద్యోగుల ఉపాధ్యాయుల జోలికి వచ్చినప్పుడు ఏమైందో మీ అందరికీ తెలిసిందే. రాబోయే పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మున్సిపాలిటీ, పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సత్తా, వాళ్ళ యొక్క శక్తి మీ అందరికీ తెలిసిందే. దాంట్లో తప్పకుండా ఈ ప్రభుత్వానికి వ్యతిరేక ఫలితం రాబోతాయని చెప్పి ఈ ప్రభుత్వానికి ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేస్తూ తెలియజేసుకున్నాను. మిత్రులారా, ఇక్కడ యూటీఎఫ్ సంఘం గురించి 2 మాటలు చెప్పాలి. యూటీఎఫ్ సంఘం అంటే ఒక బలమైన సంఘం. దేశంలో, రాష్ట్రంలో ఏ సంఘానికి లేనంత బలమైన సంఘం,
క్యాడర్ ఉన్న సంఘం, ఆర్థిక క్రమశిక్షణ గల సంఘం, దమ్మున్న సంఘం, ఉపాధ్యాయ ఉద్యమం కోసమే కాకుండా ప్రజా సంక్షేమాని కోసం, సంఘం కోసం, సొసైటీ కోసం పాటుపడే మొనగాడి సంఘం ఏదంటే యూటీఎఫ్ సంఘం చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు మిత్రులారా. అందులో సభ్యులైనందుకు మనమంతా సంతోషపడాలి, గర్వపడాలి కూడా. ఎందుకంటే దేశంలో ఈ ఉపాధ్యాయ సంఘాలన్నిటి మీద ఎస్టీఎఫ్ఐ అని చెప్పి, స్కూల్ టీచర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి లో ఏపీ నుంచి 1,03,000 సభ్యత్వం గల పెద్ద సంఘం మంది. అదేవిధంగా మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఉండరు. బెంగాలు, తమిళనాడు, ఈ విధంగా రాష్ట్రాల నుంచి. నేను కలకత్తా మహానగరంలో ఎస్టీఎఫ్ఐ ప్లీనరీ సమావేశం వెళ్ళినప్పుడు ఆడ ఫ్లెక్స్ చేసి 2000 నుంచి 2003 సంవత్సరం వరకు వ్యవస్థాపక ఎస్టీఎఫ్ఐ వ్యవస్థాపక ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా మన దాచురి రామరెడ్డి గారు పనిచేశారు. అది ఎస్టీఎఫ్ఐలో యూటీఎఫ్ యొక్క కీలక పాత్ర. ఆయన 2000 నుంచి 2003 వరకు, 2003 నుంచి 2005 వరకు ఎస్టీఎఫ్ఐ అధ్యక్షుడిగా, జనరల్ సెక్రటరీగా పనిచేశాడు. యూటీఎఫ్ అంటే ఒక సామాన్యమైన సంఘం కాదు. అది జాతీయ స్థాయిలో కూడా, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక కదలిక, చైతన్యం, ఒక పోరాటం సంఘం అని చెప్పి మీకు సభాముఖత్వం చేస్తుంది మిత్రులారా. మిగతా సంఘాలకు మనకు తేడా ఉంది. మనకున్న బలం, బలగం అదే కామ్రేడ్స్. అదేవిధంగా ఇటీవల మనకు టెట్ అంశం మీద 2010కి 10 తర్వాత అపాయింట్మెంట్ అయిన ఉపాధ్యాయులందరూ టెట్ రాయవలసిన అవసరం ఉంది. ఇది ఎన్సీఆర్టీ అమెండ్మెంట్ లో వచ్చింది. దాని మీద సవాల్ చేస్తూ ఎస్టీఎఫ్ఐ సెప్టెంబర్ 1వ తేదీన 2025లో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. అంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ రూల్ ఇచ్చింది 2010 తర్వాత అపాయింట్మెంట్ పొందిన ఉపాధ్యాయులందరూ టెట్ పాస్ కావాల్సిందే. అయితే 2010 తర్వాత 2008 డిఎస్సి వాళ్ళు అపాయింట్మెంట్ అయ్యారు. 2008 ఆ తర్వాత 2012 డిఎస్సి వీళ్ళందరూ పాస్ కావాలి. అయితే ఈ టెట్ విషయం మీద సుప్రీంకోర్టు కోసం మళ్ళీ రివ్యూ పిటిషన్ వేసాం ఎస్టీఎఫ్ తరఫున, అంటే మన యూటీఎఫ్ సంఘం తరఫున. అదేవిధంగా ఒకవేళ రాకపోతే మన రాష్ట్ర సంఘం యొక్క పాలసీ ఏమిటంటే అవసరమైతే టెట్ ఎగ్జామ్ కోసం కోచింగ్ సెంటర్లు, అంటే మంచి క్లాసులు పెట్టించి ఉపాధ్యాయుల చేత రాపిద్దాం. అంటే మనకు అనుగుణంగా రాకపోతే సుప్రీంకోర్టు తీర్పు, లేదంటే దానికి రెండో మార్గం ఏంటంటే పార్లమెంట్లో ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దాని మీద కొత్త అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టాలి, దాన్ని పాస్ చేయాలి. అది కూడా కుదరకపోతే ఖచ్చితంగా యూటీఎఫ్ నుంచి ఉపాధ్యాయులు టెట్ని పాస్ కావడానికి దానికి ఏర్పాట్లు చేస్తుందని చెప్పి రాష్ట్ర సంఘం తెలియజేసింది మిత్రులారా. దాని మీద ఎలాంటి ఆలోచన వద్దు, ఖచ్చితంగా పాజిటివ్గా వస్తున్న ఆలోచిద్దాం. ఒకవేళ రాని పక్షంలో మనం ఎగ్జామ్ రాద్దాం. అదేవిధంగా యూటీఎఫ్ అంటే 1 గంట అదనంగా పనిచేయమని చెప్పి మన సంఘం అనేక దఫాలుగా అనేక సభల్లో చెప్పింది. దాంతోపాటు ఇటీవల మన రాష్ట్ర సంఘం